హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో అత్రాపల్లి బాహుబలి వాటర్ ఫాల్ చూసేయండి. బాహుబలి వాటర్ ఫాల్ అని ఎందుకు అంటున్నానంటే, బాహుబలి సినిమా షూటింగ్ ఇక్కడే జరిగిందనమాట. అయితే ఈ అత్రాపల్లి వాటర్ ఫాల్ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఎలా ఉంటది, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటర్ ఫాల్కి వెళ్ళే దారి అయితే ఎలా ఉంటుంది, చుట్టూ వ్యూ అది చాలా బాగుంటుంది. దట్టమైన ఒక అడవిలో వెళ్ళాలన్నమాట. అయితే ఎక్కువగా ఫామ్ ట్రీస్ అలానే రబ్బర్ చెట్లు కూడా ఉంటాయి. వీడియోలో మీరు చూడొచ్చు. లొకేషన్ అది చాలా బాగుంటది. ఇక్కడ బాహుబలి సినిమాతో పాటు రెడీ అలానే ఇంకా గంగోత్రి చాలా సినిమాలు తెలుగువి షూటింగ్ అయ్యిందనమాట. ఇది ఎక్కువగా షూటింగ్కి స్పాట్ అనమాట. అందుకే ఇది ఎక్కువ ఫేమస్. అలానే కేరళలో ది లార్జెస్ట్ వాటర్ ఫాల్ అని కూడా అత్తిరపల్లి వాటర్ ఫాల్ అని చెప్పొచ్చు. ఇండియాలో కూడా మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్లో ఇది నెంబర్ 1 అనమాట. ఎలా వెళ్ళాలి ఏంటి నేను క్లియర్గా చెప్తాను. మ్యాప్ నేను చూపిస్తా, చెక్ చేయండి ఒకసారి. దీనికి వెళ్ళే దారిలోనే హ్యాంగింగ్ బ్రిడ్జ్ వస్తుంది. ఇక్కడే హ్యాంగింగ్ బ్రిడ్జ్ కోసం నేను షార్ట్ వీడియో పెట్టాను, లాంగ్ వీడియో పెట్టాను సెపరేట్గా. ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అది కూడా చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయన్నమాట. వ్యూ అది అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తే ఇది టికెట్ కౌంటర్ అనమాట. అడల్ట్స్కి 50 రూపీస్, చిల్డ్రన్ అయితే 10 రూపీస్, డిఫెన్స్ పర్సన్కి అయితే ఫ్రీ ఉంటుంది. అలానే ఇది కేరళలో ఉందన్నమాట. కేరళలో మెయిన్ సిటీస్ అయిన కొచ్చిన్కి 70 kmలో, త్రిశూర్కి 60 kmలో ఉంది. మీరు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్కి కానీ వెళ్తే ఎయిర్పోర్ట్ నుండి మీకు 40 km అన్నాను అనమాట. ఇది మీరు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. దీనికి వెళ్తున్న దారిలోనే హ్యాంగింగ్ బ్రిడ్జ్ అలానే ఇంకో 2 వాటర్ ఫాల్ను కూడా మీరు కవర్ చేయొచ్చు అనమాట. మనం ఎంట్రన్స్ నుండి మెయిన్ వాటర్ ఫాల్ టాప్ వ్యూ చూడాలంటే ఒక 1 km అనేది నడాల్సి ఉంటుంది. అలానే ఇది సోలయార్ రిజర్వ్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో ఉందన్నమాట. ఇది ఒక దట్టమైన అడవి. మీకు ఈ వెళ్ళే ప్రయాణం చాలా బాగుంటుంది. చుట్టూ గ్రీనరీ అది ప్రశాంతంగా ఉంటుంది. అలానే టాప్ వ్యూ దగ్గర డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్ ఫెసిలిటీ కానీ, ఐస్ క్రీమ్ షాప్స్, చిన్న చిన్న షాప్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఫీడింగ్ రూమ్స్ కూడా ఉంటాయి. కూర్చోడానికి చిన్న షెల్టర్ కూడా ఉంటుంది అనమాట. అయితే ఎప్పుడైనా వాటర్ ఫాల్ని విజిట్ చేయాలనుకుంటే మాన్సూన్లో వెళ్ళండి. జూన్, జూలై నుంచి ఆగస్టు, సెప్టెంబర్ వరకు వెళ్ళండి. అది కూడా కేరళలో బాగా వర్షాలు పడుతున్నప్పుడు వెళ్తే ఇంకా బాగుంటుంది. మేము మేలో వెళ్ళాం కనుక అంత వాటర్ ఫ్లో అనేది లేదు. ఎప్పుడైనా వాటర్ ఫాల్స్కి వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడే కదా ఇంకా బాగుంటుంది మనం చూడడానికి. టాప్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ తెలుగు బాహుబలి, రెడీ అవే కాకుండా చాలా తెలుగు, తమిళం, హిందీ మూవీస్ కూడా షూటింగ్ అవి అవుతాయి అన్నమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్కిప్ చేయకుండా కేరళ ట్రిప్లో ఇంక్లూడ్ చేయండి. టాప్ వ్యూ అయితే ఇలా ఉంది. మేము మే మంత్లో వెళ్ళాం. వర్షాలు ఏమి లేవు, అయినా ఆ రోజు చిన్న వర్షం పడింది అనమాట. బాగా వర్షాలు పడుతున్నప్పుడు వెళ్ళాలి. అప్పుడు మనకి ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. చాలా మంది విజిటర్స్ కూడా వచ్చున్నారు. తెలుగు మంది కూడా ఎక్కువ మంది మాకు కనిపించారు అనమాట. చుట్టూ లొకేషన్ అయితే బాగుంటది. ఫొటోస్ వీడియోస్ కూడా చాలా బాగా వస్తాయి ఇక్కడ. అది కింద వ్యూ అనమాట. ఇక్కడే మన ప్రభాస్ బాహుబలి మూవీలో శివలింగాన్ని పెడతాడు కదా, అదే స్పాట్. అలానే వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు కిందకి అలౌ చేయరు అనమాట. వాటర్ ఫ్లో తక్కువ ఉన్నప్పుడు అయితే కిందకి కూడా వెళ్ళి చూడొచ్చు. ఇంకా పైన ఇలా ఉంటది. చాలా మంది ఇక్కడ స్నానం చేస్తున్నారు. మీరు ఒకే రోజు ఈ వాటర్ ఫాల్ అలాగే వజచ్చల్ వాటర్ ఫాల్, హ్యాంగింగ్ బ్రిడ్జ్ అన్ని కవర్ చేయొచ్చు అనమాట. క్యాబ్ అయితే 2800 నుండి 3000 వరకు ఛార్జ్ చేస్తారు. ఇంకా కిందకి వెళ్దాం మనం ఇప్పుడు.
వర్షాలు అవి ఎక్కువ పడుతుంటాయి కదా, కొంచెం జాగ్రత్తగా దిగండి. కిందకి వెళ్ళడం ఈజీగానే ఉంటది, పైకి వచ్చినప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది. యంగ్ అండ్ హెల్దీ పీపుల్కి అయితే పర్లేదు, కానీ కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న, జాయింట్ పెయిన్స్ ఉన్నా కూడా ఎక్కినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటది. జాగ్రత్తగా కిందకి దిగండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందకు ఒక 1/2 km ఉంటుంది అనుకుంటా, మనం నడాలి. అప్పుడు మనకి కింద వ్యూ అనేది నేను చూపిస్తా వీడియోలో. అలానే ఇది చాలకుడి నదిపై ఉందన్నమాట. అయితే దీని యొక్క రియల్ బ్యూటీ చూడాలంటే మాన్సూన్లోనే రావాలి. యాజ్ ఇట్ ఈస్గా బాహుబలి మూవీలో ఎలా ఉందో అప్పుడు అలానే మనకు కనిపిస్తుంది. కానీ మేము ఇది రావడం సెకండ్ టైం అనుకుంటా, కానీ పిల్లలతో, అది 2 చిన్న పిల్లలతో మేము ఎప్పుడు బాగా వర్షాలు పడినప్పుడు రాలేదన్నమాట. మీరైతే అలా ట్రై చేయండి. అది మెయిన్ ఫాల్. అలానే ఇక్కడికి రావడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటది, కొన్ని ప్రైవేట్ బస్సులు కూడా ఉంటాయి అన్నమాట. అలా కూడా మీరు రావచ్చు. కాకపోతే అవి ఫ్రీక్వెంట్ అనేవి ఎక్కువగా ఉండదు కదా, మీరు కొంత టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఓన్ వెహికల్లో వచ్చినా, క్యాబ్లో వచ్చినా నేను చెప్పిన ఇంకో 2-3 వాటర్ ఫాల్స్ తో పాటు హ్యాంగింగ్ బ్రిడ్జ్ అన్ని కవర్ చేసి మీరు ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోవచ్చు అన్నమాట. ఇది వాటర్ ఫాల్ యొక్క కింద వ్యూ అన్నమాట. బాగా వర్షాలు ఫ్లో ఎక్కువ ఉంటే ఇక్కడికి అలౌ చేయరు. ఇలా నార్మల్గా ఉన్నప్పుడు మనం కింద వరకు వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడే బాహుబలి మూవీ షూటింగ్ అయింది. దీంతో పాటు తెలుగు మూవీ అయితే గంగోత్రి ఇంకా రెడీ అయిందంట. బాగుంది. మీరు ఎవరైనా కేరళ ట్రిప్ కానీ ప్లాన్ చేస్తే దీన్ని మిస్ చేయకండి. అలానే ట్రిప్ రాని వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఈ వీడియోలో చూసి ఎంజాయ్ చేసేసండి. అక్కడ నుండి అక్కడ నుండి అవుట్ అయిపోతున్నాం అన్నమాట. బయట కూడా మనకి బస్సులు, ఆటోలు, క్యాబ్స్ అవైలబుల్ గా ఉంటాయి. చిన్న చిన్న షాప్స్, స్టాల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది వజచ్చల్ వాటర్ ఫాల్ అన్నమాట. అక్కడ నుండి దగ్గరలోనే ఉంటది ఇది. మనం ఫస్ట్ తీసుకున్న టికెట్ తో దీనికి కూడా ఎంట్రీ ఫ్రీ అన్నమాట. మళ్ళీ స్పెషల్ గా టికెట్ ఏం తీసుకో అవసరం ఉండదు. ఇక్కడ కూడా డిఫెన్స్ పర్సన్ కి ఫ్రీ ఉంటది. అయితే అక్కడ నడిచినంత ఎక్కువ దూరం ఇక్కడ నడాల్సిన అవసరం ఉండదు. వాటర్ ఫాల్ అనేది దగ్గరే అన్నమాట. ఇక్కడ కూడా చిన్న ప్లే ఏరియా ఉంటది. మనకి షాప్స్, స్టాల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా వ్యూ అది చాలా బాగుంది. వాటర్ ఫ్లో తక్కువగానే ఉంది. ఇది వర్షాకాలం కాదు కదా. ఇది కూడా షూటింగ్ స్పాట్ అన్నమాట. ఇక్కడ పుష్పలో అల్లు అర్జున్ పోలీసుల నుండి కాపాడడానికి గంధపు చక్ర వేస్తాడు కదా, ఇక్కడేనంట అది తీసింది. అలానే సైడ్ నుండి వాక్ వే ఉందన్నమాట. మనం ఈ వాటర్ ఫాల్ యొక్క టాప్ వ్యూ చూడడానికి. అయితే ఇది మే కనుక వాటర్ ఫ్లో అనేది అంత ఎక్కువ ఏం లేదు. మీరు దాంతో పాటు ఇది కూడా కవర్ చేయొచ్చు అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి ప్లేసెస్ కేరళవి చూపిస్తా. చాలా బాగుంటది కేరళ, ముఖ్యంగా గ్రీనరీ అన్నమాట. అందుకనేమో కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అని అంటారు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్లో చూసి ఎంజాయ్ చేయండి. నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయండి.
కానీ ఎక్కడ కూడా అలో లేదనమాట. అంటే స్నానానికి, దిగడానికి. ఎందుకంటే ఇది ఫారెస్ట్ రిజర్వ్‌లో ఉంది కదా! అందుకని. సేఫ్టీ కూడా ఇంపార్టెంటే కదా! ఇక్కడ కూడా మనం టైమ్ అది స్పెండ్ చేయడానికి బావుంటది. దీని నుంచి మనం అత్రపల్లి ఎళ్తున్నప్పుడు రోడ్డు పైనే ఇంకొక వాటర్ ఫాల్ కూడా మనకు కనిపిస్తది. మనం ఈ 3 ఒకే రోజు కవర్ చేయొచ్చు. అలానే హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా వెళ్తున్నప్పుడో లేదా వస్తున్నప్పుడో చూస్తూ వచ్చేయొచ్చు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఇది మీరు ఇదివరకే చూసినట్లయితే ఎవరెవరు చూసారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఫైనల్‌గా ఇదనమాట. బయటకొచ్చాక షాప్స్ ఉన్నాయని చెప్పాను కదా! అక్కడ మనకి ఇలాంటి వుడెన్ ట్రేసు, ప్యూర్ హనీ, అలానే కోకోనట్ ఆయిల్ కొన్ని ఐటెమ్స్ అనేవి అమ్ముతున్నారనమాట. ఈ ట్రే అయితే చాలా బావుంది కదా! 350 అనుకుంటా. ఇది ఇంకొక ట్రే. ట్రే 325. ఇంకిక్కడ మనకి ప్యూర్ హనీ, కోకోనట్ ఆయిల్, కొన్ని ఆయిల్స్ అవి దొరుకుతాయన్నమాట. హెర్బల్‌వి. వీడియోలో చెప్పాను కదా! మనకి ఇంకొక వాటర్ ఫాల్ వస్తదని. అది ఇదనమాట. చార్పై వాటర్ ఫాల్ ఇది. మనం వెళ్తున్న దారిలోనే ఉంటది. జస్ట్ సైడ్ పార్క్ చూసి దీన్ని మనం చూడవచ్చనమాట. అయితే ఇవన్నీ కూడా ఈవినింగ్ 5 తర్వాత నాట్ అలౌడ్ అనమాట. మీరు ఎర్లీ మార్నింగ్ గాని ప్లాన్ చేసుకొని ఈవినింగ్ అంతా కంప్లీట్ చేసి రిటర్న్ అయిపోవాలి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.